సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యాఖ్యలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. పార్టీ మారే ఉద్దేశంతోనే ఆదిమూలం వైసీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎస్సీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ వైసీపీ ఒక్కటే అంటున్న తిరుపతి ఎంపీ గురుమూర్తితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలం ఈరోజు పార్టీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు తిరుపతి ఎంపీ బాధ్యతలో అధిష్టానం కట్టబెట్టింది. అలాగే తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తికి సత్యవేడు ఎమ్మెల్యేగా వెళ్లేందుకు అధిష్టానం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపైన ఈ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇందుకే ఆదిమూలం ఎందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది? ముఖ్యంగా పార్టీలో ఎస్సీలకి ప్రాధాన్యత లేదు, ఎస్సీలని విలువ ఇవ్వడం లేదంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి పైన కూడా తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా ఆయన చేశారు. ప్రస్తుతం దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఆదిమూలం ఈ విధంగా ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు? ఆయన మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి చాలా సముచిత స్థానం కల్పించింది. ఒక శాసనసభ్య స్థాయి నుంచి లోక్సభ సభ్యునిగా ఆయన్ని ఎన్నిక చేయించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, లిస్ట్ రిలీజ్ చేయడం, దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో తనేదో ఆశించి తను ఒకవేళ బాధ పోవడం ఇష్టం లేకపోయినా అధిష్టానంతో కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఇంకా టైం ఉంది. ఆయన పట్ల చాలా ప్రేమానురాగాలుగా చూపించేవారు జగన్మోహన్ రెడ్డి గారు, కోనేటి ఆదిమూలం. ఈరోజు చేజేతులారా పార్టీని దూషించి, అలాగే పార్టీలో ఉండే పెద్దలను దూషించి, ఇది చాలా తప్పు. అంటే పార్టీలో ఎస్సీలకి, ఎస్సీ ఎమ్మెల్యేలకి విలువ లేదు, ఎక్కువగా మార్చే ప్రదేశాల్లో ఎస్సీ అభ్యర్థుల స్థానాలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఆయన ఆరోపించారు. ఏమంటారు? ఆ ఎస్సీ అభ్యర్థుల స్థానాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఉన్నాయి, కానీ సో 90% అందరికీ ఉన్నాయి. ఒకవేళ ఇచ్చినా కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీలకే ఇస్తారు, కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెట్టరు కదా నియోజకవర్గాల్లో. సో అక్కడుండే పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతుంది, కానీ దాన్ని పెద్ద ఎత్తున దుమారం రేపాల్సిన అవసరం లేదు. పార్టీ ఇప్పుడు బదిలీల వ్యవహారంలో మీరు తిరుపతి ఎంపీగా ఉన్న మిమ్మల్ని సత్యవేడు ఎమ్మెల్యేగా అక్కడ సమన్వయకర్త ఇచ్చారు. మీరు ఎంపీగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారు. ఫస్ట్ అధిష్టానం చెప్పింది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. మరి ఆయనకి అక్కడ ఎమ్మెల్యే నుంచి తిరుపతి ఎంపీగా రావడానికి అభ్యంతరం ఏంటి? ఆ అభ్యంతరం ఎలాంటి కారణాలు లేవు. ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా ఎంపీ పరిధి పెద్దది. మన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ అంటే ఇంకా ప్రత్యేకం. దేశవ్యాప్తంగా మన గళాన్ని వినిపించే అవకాశం పార్టీ కల్పిస్తున్న సంతోషంగా ముందుకు రావాలి. దానికి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. బేసిక్ అలాగే మనం ఒక పార్టీలో మనం ఉండేటప్పుడు మన అధినాయకుడు చెప్పిన ప్రకారం మనం పోవాలి. బేసిక్ లేదంటే తన ఇష్టం తను చూసుకోవచ్చు, కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎలా పడితే అలా పార్టీని బజారుకి ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉండకూడదని నా అభిప్రాయం. తిరుపతిలో నిన్న జరిగిన సమన్వయ సమావేశానికి సచివ నియోజకవర్గం సంబంధించి తనను పిలవలేదు, ఇది తన అవమానించారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు? అది చాలా తప్పండి. గత వారం రోజులుగా ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఎస్కేప్ అవుతూనే ఉన్నాడు. వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఇంటి దగ్గర నుంచి ఆయన తిరుపతిలో ఉన్నాడు. మళ్ళీ తిరుపతికి వచ్చాం. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన కాల్ చేస్తూనే ఉన్నాం, అందుబాటులో లేరు. తర్వాత వాళ్ళ పర్సనల్ పిఏకి కానీ వాళ్ళందరికి కానీ కాంటాక్ట్ చేయడం జరిగింది. మాకు చెప్పలేదు, వెళ్ళిపోయారు, ఇప్పుడే వచ్చిన తర్వాత చెప్తామని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ తనయుడు కోనేటి సుమన్ గారికి చెప్పడం జరిగింది. అతను కూడా హాజరయ్యారు. సాక్షాత్ సభలో మా నాన్న 3 లక్షల మెజారిటీతో గెలుస్తారు ఎంపీగా, చాలా సంతోషం అని మాట్లాడడం జరిగింది. మరి అబ్బాయి వచ్చారు కదా మరి సమన్వయ సమావేశానికి, ఆయన ఆదిమూలం కొడుకు ఆయన వచ్చారు. మళ్ళీ ఈరోజు ఆయన వ్యాఖ్యానించేటప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఆయన వెనకలే ఉన్నారు. మరి ఎందుకు అప్పుడే మాటలు ఈ విధంగా ఉన్నాయనుకుంటారు? అదే దాన్ని మీరే అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు. ఎందుకంటే మీ మీడియా సాక్షిగానే అతను మాట్లాడడం జరిగింది. సో లోపల ఏదో ఉద్దేశం పెట్టుకొని ఏదో ప్రలోభాలకు లేదంటే ఇతర పార్టీల మోజులోనో వాళ్ళ మాటలకో అతను ఆకర్షిత ఇట్లా మాట్లాడుతున్నాడేమని మా అనుమానం. ఫైనల్గా చెప్పండి సార్, ఈ బదిలీలు ఎంతవరకు అవి ఫలిస్తాయని భావిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే సచివ నియోజకవర్గంలోనే చూస్తే ఇప్పుడు ఆయనకి ఇష్టం లేక ఆయన పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో ఇలాగే కొన్ని ఈ బదిలీలు ఎందుకు చేస్తున్నారో అధిష్టానం మీకేం చెప్పారు? మీరు అక్కడికి వెళ్ళారు, మీరు ఆదిమూలంతో పాటు వెళ్ళుంటారు, జగన్ గారి దగ్గరికి వెళ్ళుంటారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఏం చెప్పారు?
అలా ఏముండదండి. ఇప్పుడు ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. మనము 175కి 175 నియోజకవర్గాలు మనం గెలవాలి. దానిలో భాగంగా కొన్ని సమీకరణల ప్రకారంగా మనం అటు ఇటు షిఫ్ట్ కావాల్సి వస్తుంది. అంటే అందరూ సంతోషంగా మ్యాక్సిమం యాక్సెప్ట్ చేశారు. ఏదో ఒకరు ఇద్దరు డిఫర్ అయ్యి రిజిడ్గా ఉండి మాకు ఇదే కావాలని తప్పితే మిగిలిన ఆల్మోస్ట్ మీరు చూడండి, ఆల్మోస్ట్ అందరూ కూడా హ్యాపీగా ఆ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు అధినాయకుడి యొక్క ఆదేశానుసారం. మనం అలా పోవాల్సింది పోయి ఇలా మాట్లాడడం తప్పు ఉంటుంది. ఇదే తరహాలో మనకు చూసే గంగాధర్ నెల్లూరు, చిత్తూరు అక్కడ ఎంపీ అభ్యర్థిని నారాయణ స్వామి గారి స్థానంలోకి నారాయణ స్వామి గారిని చిత్తూరు ఎంపీకి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు మీరు పార్టీలో? అక్కడ ఏమి ఇబ్బంది లేదు, అంతా సవ్యంగా ఉంది. ఇవన్నీ అధినాయకుని దృష్టిలో ఏదైనా చిన్న చిన్న ఉన్నా అన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అందరిని ఆయన సమన్వయపరుస్తున్నాడు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 కాలాల పాటు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఎంపీ గురుమూర్తి చెప్తున్నారు కేవలం అధిష్టానం ఎక్కడైతే పార్టీకి మేలు జరుగుతుందో అక్కడ ఉండే సర్వే బట్టి చూసి నిర్ణయం తీసుకుంటారని, అధిష్టానం చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఏదైనా ఉంటే అధిష్టానం కానీ లేకపోతే అధినేత దగ్గర మాట్లాడుకోవాలి తప్ప ఈ విధంగా బహిరంగంగా వ్యాఖ్యానించడం, పార్టీకి నష్టం కలిగించడం సరికాదని చెప్తున్నారు. ఇది ఏదైతే ఆదిమూలం ఈరోజు సచివాడి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిస్థితి, అలాగే ఎంపీ గురుమూర్తి ఆయన చెప్తున్న విషయాలు. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.